సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నరసింహ గారు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు అంటే మోత్కుపల్లి నరసింహులు ప్రజా జీవితంలో ఇంకా ఎందుకు వెళ్ళలేకపోయారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ కావటం, నన్ను గుర్తించగలిగినటువంటి వ్యక్తిత్వాలు లేవు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు కొరకే టీఆర్ఎస్ పార్టీని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా అరాచ్ చేయటం అనేది నాకు ఇష్టం అనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎలాంటి కారణాలు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది అనే ఒక అభిప్రాయాన్ని కల్పించగలిగాడు. ఆయన మార్చి ఇట్లా మార్చి అట్లా మార్చి అంటే పార్టీ ఉండదు. కేసీఆర్ ఈసారి నేను కొడితే ఎవరు లేవరు అనే ఒక పెద్ద నినాదాన్ని తీసుకొస్తాను. కాంగ్రెస్ ఒకవేళ దెబ్బతింటే ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ ఏది అంటే కేసీఆర్. అసెంబ్లీలో ఈ వర్గీకరణ జరుగుతుందని ఊహించారా మీరు ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారికే వర్గీకరణ విషయంలో ఈ యొక్క క్రెడిట్ అనేది ఆయనకి. మరి మందకృష్ణకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? మందకృష్ణకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయనకి ఇష్టం. ఆయన చెప్తే ఎప్పుడన్నా ఎవడన్నా గెలిచాడా? మోత్కుపల్లి నరసింహులు గారి రాజకీయ భవిష్యత్ ఏంటి? వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నరసింహులు గారు. నరసింహులు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నా. ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్న మీరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? సరే, ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు లెక్క. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంటే దాదాపుగా 6 సార్లు ఎమ్మెల్యే, చాలా చిన్న ఏజ్లోనే వచ్చారు. తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభిస్తే తర్వాత మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక దశలో గవర్నర్గా కూడా వెళ్తారనుకునే ఒక మోత్కుపల్లి నరసింహులు ఎందుకు అంటే ఆయన వెళ్ళాల్సిన రీచ్ అవ్వాల్సింది కానీ, లేకపోతే ఇంకా ప్రజా జీవితంలో ఇంకా వెళ్ళాల్సిన మెట్లు కానీ ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ కావటం నా రాజకీయ జీవితానికి దెబ్బతాకింది. యాక్చువల్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఉండింటే ఆ పార్టీని మేము వదిలిపెట్టేవాడిని కాదు, నేను ఇంకో దిక్కుపోయేవాడిని కాదు. దురదృష్టం ఏంటంటే ఈ పరిణామాలలో నాకు రాజకీయంగా చాలా ఇబ్బంది అయింది. రెండోది ఏంటంటే నన్ను అర్థం చేసుకోగలిగినటువంటి నాయకత్వాలు లేకపోవడమే దురదృష్టకరం. ఎందుకని అంటే ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు ఉన్న మీరు అనేక సమస్యలపైన పోరాడిన, నన్ను గుర్తించగలిగినటువంటి వ్యక్తిత్వాలు లేవు ఇక్కడ. ఓకే, దానివల్లనే నష్టపోయా నేను. కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ కరప్ట్. ఏమండి చెప్పమనం, ఎవడైనా రాజకీయ నాయకుడు నేను కరప్ట్ కాదని చెప్పమనం. నేను చెప్తున్నా ఐఎమ్ నాట్ కరప్ట్. నేను రెండోది ఏంటంటే నేను ఎవరికి మోసం చేసింది లేదు. క్యారెక్టర్ను బేస్ చేసుకొని. రెండోది ఏంటంటే ఎన్టీ రామారావు నాకు ఇచ్చిన అవకాశం, తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని ప్రజా జీవితంలో శభాష్ అనిపించుకున్నటువంటి ఒక దళిత నాయకుడిని నేను. పేద వర్గాల నాయకుడిగా ఎదిగా నేను. తెలంగాణ నాయకత్వాల్లో దాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఫ్యూడలిజం ఎక్కువ ఇక్కడ, ఫ్యూడలిజం ఎక్కువ. కాబట్టి నా స్థాయి లీడర్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. విషయం ఏంటంటే ఈ పేద వర్గాల నుంచి ఎదగగలిగి పేరున్న మనిషిని గుర్తించే స్థితిలో నాయకత్వాలు లేవు. అందుకే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమంలోన నిజంగానే మీరు ఒక సుదీర్ఘమైన పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమం నేను భాగస్వామిని కాదు. నేను
అంటే నేనంటే మీరు చెప్పిన మాటలో తెలంగాణ అనే దాంట్లోనే తెలుగుదేశం పార్టీ విభజన అనేది మీకు నష్టం పార్టీకి చేసింది, పార్టీ దెబ్బతిన్నది కాబట్టి నాకు నష్టం వచ్చింది. నష్టం వచ్చింది. ఎప్పుడైనా ఆ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టకుండా ఉంటే బాగుండేదని అలాంటిది ఏమైనా ఆలోచన ఎప్పుడైనా అనిపించిందా? 100% అనిపిస్తుంది. ఎందుకు అది కదా బడుగు బలైన వర్గాలను గుర్తించింది. ఓకే. ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం వల్ల బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ తలెత్తుకొని తిరగగలిగారు. ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయగలిగారు. అటువంటి నాయకత్వాలు లేనప్పుడు మరి వాస్తవంగా బాధేస్తుంది కదా, బాధేస్తుంది కదా. అంటే నాయకత్వం అయితే వెళ్ళిపోయింది, తెలంగాణ విభజన జరిగింది, ఆంధ్ర రాష్ట్రం ఉంది. అంటే ఇంకా తెలుగుదేశం చరిత్ర తెలంగాణలో ముగిసిపోయినట్లేనా? లేకపోతే నిజంగా ఆ వేళ్ళు కానీ, లేకపోతే ఆ ఫ్లేవర్ కానీ, లేకపోతే ఆ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కానీ ఉన్నారని అనుకుంటున్నారా మీరు? తెలుగుదేశం పార్టీ ఏడికి పోలేదండి. తెలుగుదేశం పార్టీ నాయకులే పోయారు కానీ దాని మూలాలు ఎక్కడ పోలేదు, దాని శక్తి కూడా ఎక్కడ పోలేదు. దురదృష్టం ఏంటంటే విభజన తర్వాత ఇక్కడ నాయకత్వం అనేది పటిష్టంగా లేకపోవటం వల్లనే ఈ దెబ్బ తాకింది తప్ప మరొకటి కాదు. దాని కారణాలు ఏమైనా దానికి సరియైన ప్రోత్సాహం కూడా లేకుండా పోయింది ఇక్కడ నాయకత్వానికి. అది బాధాకరం. మోత్కుల్ గారు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, స్వయంగా కేసీఆరే పిలిచాడు. మిమ్మల్ని పిలిచారు, మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ పార్టీ వైపు నడిపించే ప్రయత్నం చేశారు. ఎందుకని మళ్ళీ ఆ గ్యాప్ వచ్చింది? నాది జీవితము ఎప్పుడైనా మనం ఒకటి స్వార్థం లేకుండా ఉండటం కూడా కష్టమే, బతకటం రాజకీయాల్లో. రాజకీయాలు కానీ నిజ జీవితంలో అట్లే పరిస్థితి అట్లుంది కదా. స్వార్థం లేకుండా బతకటం అనేది రాజకీయాల్లో చాలా కష్టం. ఉదాహరణ చెప్తాను నేను. మేము నిస్వార్థంగా నా జీవితం గడిపాను. నేను ఒక ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని మరి నిస్వార్థంగా రాజకీయాలు, పాపం ఆయన ఇచ్చినటువంటి ప్రేమను నేను కాపాడగలిగాను, ఆయన గౌరవాన్ని కాపాడగలిగాను ఎన్టీ రామారావు గారి. ఇక పరిస్థితి ఏమిటంటే నాకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ దాని యొక్క శక్తి పేద ప్రజలకు బాగా ఉపయోగపడింది. ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఏర్పడినటువంటి పార్టీ. అయితే నా విషయంలో ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరటం అంటే పాపం చంద్రశేఖరరావు గారు నాకేమీ పార్టీని విడిపోయేంత ఇబ్బంది ఏం పెట్టలే నన్ను. కాకపోతే ఏంటంటే సరే అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ ఉన్నాయనుకోండి. అయినప్పటికీ ఈ మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటం, ఆయనను జైల్లో పెట్టడం. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చాలా ఏడ్చాడు. ఆయన తన భార్య పైన కామెంట్ చేసే సమయం చాలా ఏడ్చాడు, మామూలుగా ఏడవలే. ఓకే. నేను ఒక సందర్భంలో ఏడ్చాను. నన్ను పార్టీ పరంగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఇబ్బంది నాకు జరిగినప్పుడు నేను ఏడ్చాను. అవును, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనే సాక్షి. అంతకంటే ఎక్కువ ఏడ్చాడు ఆయన. ఏడ్చాడు. 40 ఏళ్ళు ఆ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిగా, చంద్రబాబు నాయుడిని నాయకుడిగా స్వీకరించినటువంటి వ్యక్తిగా ఆఫ్టర్ ఎన్టీ రామారావు తర్వాత సరే నాకు వ్యక్తిగతంగా, నాకు రాజకీయంగా చాలా నష్టం జరిగింది. ఈ డివిజన్ రావటం, ఆ డివిజన్లో నన్ను, నా వ్యక్తిత్వాన్ని గుర్తించకపోవటం కొంచెం ఇబ్బంది అయింది. అయినప్పటికీ చాలా బాధపడ్డాను నేను ఆ ఇష్యూలో. అయినప్పటికీ ఆయన జైలుకు పోవటం, ఆయన ఎక్కి ఏడవటం నాకు చాలా బాధ. నేను ఏడ్చిన. ఆయన ఏడ్చిన రోజున అసెంబ్లీలో అదే అమ్మగారిని ఏదో అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఏడవటం, ఆయన మామూలుగా కాదు, ఎక్కి ఏడ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన ఎక్కి ఏడ్చాడు. ఎంతైనా ఆ స్నేహం అనుకో, ఆ బంధుత్వం అనుకో, ఆ బంధం అనుకో, అది నా మనసు కదిలిచ్చేసింది. ఎందుకంటే నేను శక్తిగల్లోనే, నేను ఏదైనా మనం భుజం అడ్డం పెడితే ఆయన కొంచెం మేలవుతుందేమో అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను నేను. రెండోది ఏందో ఒకరోజు దోమలు గరుస్తున్నాయని, ఆయనను చంపే అవకాశం ఉందని జైల్లో ఇట్లాంటి న్యూస్ అంతా బయటకు వచ్చింది. జైల్లో చంపే అవకాశం ఉంది, అంతకుముందు ఎవరో చచ్చారని, జైల్లో ఉన్నవాడు.
మరి ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉట్టిగా కూర్చోవాలంటే నాకు మనసు ఒప్పలే. కారణం ఏంటంటే అటాచ్మెంటే, ఒక మాటలో చెప్పాలంటే. అదర్వైజ్ నాకేమి వేరే ఇదేం లేదు, కేవలం అటాచ్మెంటు ఉన్న అనుబంధం. చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపోతూ 24 గంటలు పనిచేసే మనిషి. ఇక ఆయన క్రిమినల్ కాదు, కాకపోతే వ్యక్తిగతంగా మనకు కొన్ని ఇబ్బందులు జరగవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా అరాచ్ చేయటం అనేది నాకు ఇష్టం అనిపించలేదు. ఇష్టం అనిపించకపోగా చాలా బాధేసింది. రెండోది ఏంటంటే, మరి మనము ఆయనను విడిపించాలనేటువంటి దాంట్లో ఉండాలి, ఆయనకు సపోర్ట్గా మనం నిలబడాలి. ఈ టైంలోనే మన మానవత్వం ఏందనేది కూడా మనం చెప్పగలగాలి. ఎందుకంటే రాజకీయాలు చేసేది, ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టంలో మనం అంతకుముందు కలిసి ఉన్న స్నేహితులుగానైనా ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉందిగా. మానసికంగామైనటువంటి ఎవరికి ఉన్నదో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు రోజుకు 100 సార్లు గుర్తు చేసుకుంటాను. ఆయన మ్యారేజ్ ముహూర్తం పెట్టడం, నా మ్యారేజ్ హాల్ బుక్ చేయటం, ఆ తర్వాత నా పెళ్లి చేయటం, మ్యారేజ్ డిన్నర్ కూడా ఇవ్వటం నేను మర్చిపోయే సంఘటనలు కావి. ఆ పార్టీ పరంగా అత్యున్నతమైనటువంటి గౌరవం నాకు దక్కింది. మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడుతుంటే మరి ఎంతమంది వచ్చారు? మీరు కూడా కలిసి ప్రయాణం చేశారు ఆయనతో? అదేంటండి, భలే ఉన్నావు. చాలా కాలం ప్రయాణం చేశాను కదా, డివిజన్ వచ్చేదాకా ప్రయాణం చేశారు. అటువంటి నాయకుడిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, ఆయన బాధపడటం, ఆయన ఏడవటం, ఇవన్నీ చూసినాక ఏ వ్యక్తి కూడా అంత మాత్రం కొంత ఆ పార్టీతో ఉన్న సన్నిహితం ఉన్నోడికి ఎవడు కూడా బాధపడకుండా ఉండలేడు. బట్ నాకు ఎక్కువ సంబంధం ఉంది ఆ పార్టీతో. రెండోది ఏంటంటే, నేను ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నా జీవితం అంతా. ఒక అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ రాజకీయాల్లో బతికేటువంటి జీవితం నాది. ఆయన అంత బాధపడుతున్నప్పుడు ఆయన ఏడిస్తే నేను ఏడ్చాను ఇంట్లో, ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చింది అనేటువంటిది. బట్ నేను తట్టుకోలేకపోయి నేను అప్పుడు చంద్రశేఖరరావు గారు కూడా ఆయనకున్న పరిస్థితులు ఏమున్నాయో కానీ ఆయన ఈ అరెస్టును ఖండించలే ఆయన కూడా. ఓకే. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నాడు. ఒక ఎస్సీ డాక్టరు మాస్క్ లేదని అడిగినందుకు చంపారు. ఏమండి, మాస్క్ లేదని అడిగినందుకు చంపారు. ఒక ఎస్సీ తమ్ముడిని అయితే గుండు గీసి చంపారు. ఇట్లా ఒక 5-6 దళిత యువకులను చంపినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక అడ్వకేట్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఒక మహిళను చాలా ఇబ్బంది పెట్టారు, చిత్తూరులో అనుకుంటాను. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తున్న తర్వాత అతను రాజ్యం వెళ్తున్నాడా, ఇంకేమన్నా వెళ్తున్నాడా, అసలు ఏంటి ఇతని పరిస్థితి? ఈ రకంగా చేస్తున్నాడు. రెండోది, చివరికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టాడు. ఇది కక్షపూరితంగా జరుగుతున్నటువంటిది తప్ప రాజకీయంగా కాదు ఇది అనేటువంటిది నా మనసుకు వచ్చి నేను చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా తీవ్రంగా మాట్లాడాను. చాలా తీవ్రంగా మాట్లాడి, వచ్చేసారి నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పాను. రెండోది ఏం చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పాను. ఆయన కొరకే టీఆర్ఎస్ పార్టీని వదిలేశాను. ఎవరి కొరకు? చంద్రబాబు కొరకు. నా రాజకీయానికి దెబ్బ తగులుతుందని నాకు తెలుసు. తగిలినా పర్వాలేదు. ఒక నాయకుడు, ఒక రాష్ట్రంలో ఒక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, అందులో నాకు బాస్గా ఉన్న వ్యక్తి ఇంత బాధపడుతుంటే, ఇంట్లో కూర్చుంటే నా రాజకీయాల కోసం అంత స్వార్థపూరితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏమంటే, కాబట్టి మనం ఎక్కడో ఒకటి త్యాగం చేయాలి కదా అనే దాని మీదనే నేను టీఆర్ఎస్ పార్టీని వదిలేసిన, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయన కొరకు మాత్రమే. నేను ఇంకా కావాలంటే అది మీరు అప్పుడున్న వీడియోలు చూడండి. నేను చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పాను. ఓకే. అదే కాక ఒకరోజు ధర్నా చేశాను. చాలా తీవ్రంగా ఉన్న టైంలో నేను ధర్నా చేశాను. ధర్నా చేస్తే మన TV5 నాయుడు గారు, చైర్మన్ నాయుడు, ఆయనే వచ్చి ఈవినింగ్ వచ్చి నిమ్మరసం ఇచ్చి లేపాడు. దసరా పండుగను బైకాట్ చేసాం మా కుటుంబం.
ఏమండి ప్రొటెస్ట్గా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశాను. ఒక సందర్భంలో ఆయనకు అనుకూలంగా ఇక్కడ ప్రొటెస్ట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన చెప్తున్నటువంటి ఇది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఆంధ్రకు సంబంధించినటువంటి యువత పెద్దలు అంతా కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇక్కడ తెలంగాణలో కూడా. వాళ్ళని ఉద్దేశించి కూడా ఒక సందర్భంలో అప్పుడున్న గవర్నమెంటు ఇక్కడ ఏముంది ఇక్కడ అనేటువంటి అభిప్రాయం చెప్పారు. నేను దానికి వ్యతిరేకంగా కూడా ఆ రోజు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల వల్ల అక్కడ ఆంధ్రలో ఒక ఊపు వచ్చింది, తెలంగాణలో కూడా ఊపు వచ్చింది. విన్నారా? ఆ దశలో నేను మూమెంట్ చేశాను. ఆనాడు వాస్తవంగా నన్నేమి కేసీఆర్ గారు ఒక మాట అన్నదేం లేదు, కానీ నేనే మరి చంద్రబాబు నాయుడు జరిగినటువంటి అన్యాయం మీద నేను స్పందించి నా రాజకీయ జీవితాన్ని కూడా వదులుకొని ఆయన కోసం నేను పనిచేశాను. కలిసారా తర్వాత ఏమైనా చంద్రబాబుని ఏమైనా అంటే ఆ జైలు నుంచి వచ్చారు, ప్రభుత్వం మీరు అనుకున్నట్టుగానే మారింది, ఇప్పుడు సీఎంగా ఉన్నారు, కలిసారా ఎప్పుడైనా? ఇప్పుడు ఏమనగలుగుతా సార్, ఆయన అంటే ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. ఒక సందర్భంలో అప్పుడు నేను అప్పుడు కారు అని చెప్పాను, అప్పుడంటే ఆనాడు జరిగిన పరిణామాలను బట్టి కాలేదు కూడా. ఈసారి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, జగన్ ప్రజాద్రోహిగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను స్పందించినటువంటి నా జీవితం కూడా అరే ఏదైనా కానీ ముఖ్యమంత్రి అయ్యారనేటువంటి తృప్తి నాకుంది. ఇక సరే నన్ను పిలిచారా అంటే పిలుస్తాడేమో ఎదురు చూస్తున్నాం. ఎప్పుడన్నా రాజకీయాల కొరకు కాకపోయినా అనుబంధం కొరకైనా ఆయన కోసం నేను ఒక పార్టీనే వదిలిపెట్టి త్యాగం చేసినందుకైనా ఎప్పుడైనా పిలుస్తుండొచ్చు. ఇలాగే రాష్ట్రంలో రాజకీయాల కోసం ఒకసారి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ దాదాపుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆ పార్టీ ప్రమోట్ చేసుకుంది. తర్వాత ఒక 2 అంటే దశాబ్ద కాలం పాటు అధికారం ఇచ్చింది. ఎందుకు ప్రజలకు దూరమైంది అనుకుంటున్నారు? ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం మీరు. అట్లా కాదు, ఇప్పుడు ఏ పార్టీ అయినా 10 ఏళ్ళ అధికారంలో ఉండటం అనేది చాలా గొప్ప. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత వ్యతిరేకత కూడా వస్తుంది. ఏ పార్టీ మీదైనా వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఆయన మాండలిక విధానం తీసుకొచ్చి పటేల్ పరివార్ విధానం రద్దు చేసి, ఒక మాట మనం అనుకుందాం, మహిళలకు ఆస్తిలో హక్కిచ్చి, మహిళలకు పొలిటికల్గా 9% అనుకుంటాను ఆ రోజులలో రిజర్వేషన్స్ ఇచ్చి, బీసీలకు 20% రిజర్వేషన్లు ఇచ్చి, తర్వాత ఎస్సీలకు గురుకుల పాఠశాలలు పెట్టి, ఇల్లు కట్టి, పక్కా గృహ నిర్మాణం పెట్టి, ఇవన్నీ చేసిన టైంలో కూడా ఆయన ఓడిపోయాడు. ఏమి ఓడిపోయాడు? ఆయన ఎవరికేమో అన్యాయం చేసింది ఏం లేదు, ఆయన ఓడిపోయాడు. అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్కోసారి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటారు. వాళ్ళు అంటే 10 ఏళ్ళకి ఒకసారి, వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఒప్పుకోరా? 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళకే తీస్తుంటాయి. తమిళనాడులో అయితే 5 ఏళ్ళకి ఒకసారి జయలలిత లేకపోతే కరుణానిధి ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక్కడ 10 ఏళ్ళు అనేది ఎక్కువ. అంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఒడిశా కావచ్చు, 20 ఏళ్ళకి పైగా వాళ్ళు 25 ఏళ్ళు వరకు కొనసాగించిన దాఖలాలు ఉన్నాయి కదా. కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లేకపోతే పట్నాయక్ కుటుంబానికి కావచ్చు. అంత త్యాగం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండాలి కదా. ఓకే, త్యాగం అనేది మనిషిని నిలబెడుతుంది, మోరల్ కరేజ్. ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నేను ఏదైనా మాట్లాడతాను. నేను కారణం ఏంటి? నేనేం ఆశించి మాట్లాడటం లేదు. అందరూ అన్నారు నన్ను, అరే నువ్వు టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేనే లేడు, ఆయన కోసం నువ్వెందుకు అట్ట చేస్తున్నావు, నీకు పొలిటికల్గా దెబ్బ తాకుతుందని చాలామంది నా స్నేహితులు, నా మీద ఉన్న అభిమానులు అంతా చెప్పారు నాకు. అయినా కూడా నేను లెక్క చేయలేదు కదా, త్యాగం చేశాను. దేని కొరకు? మనకున్న అనుబంధం కొరకు, ఆత్మీయత కొరకు, వాళ్ళు చేసిన కృషికి మనం త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి. అట్లనే ఏదైనా అంతే. ఇక్కడ లీడర్షిప్ అనేది ముఖ్యం. ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఓడిపోయారు. జగన్ వచ్చాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అట్లనే ఇక్కడ తెలంగాణలో కూడా 10 ఏళ్ళు అంటే సెంటిమెంట్తో 10 ఏళ్ళు ఉండింది గవర్నమెంట్. ఒక మాట చెప్పాలంటే సెంటిమెంటు అంత బలంగా సెంటిమెంట్ ఉండింది జనం లోపల. దాంతో 10 ఇయర్స్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఈ 5 ఏళ్ళు నిలుపుకోగలిగి మళ్ళీ రాగలగాలి.
అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎలాంటి కారణాలు మనకి వచ్చాయి? ఇప్పుడు ఇది కొనసాగాలి ఈ ప్రభుత్వం. దీంట్లో మీరు గుర్తిస్తున్న విషయాలేంటి? ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే యాంటీ గవర్నమెంట్. ఓకే. గవర్నమెంట్కు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచినాయి. 10 ఏళ్ళు అయిపోయింది, ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇద్దాం అనేటువంటి అభిప్రాయం జనంలో వచ్చింది. ఓకే. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి తోడు మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా విస్తృతంగా పర్యటన చేశాడు. కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ కొరత ఉందన్న అభిప్రాయం ఉండే. ఇతను ఎంటర్ అయినాక మరి కొంత నాయకత్వం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది అనే ఒక అభిప్రాయాన్ని కల్పించగలిగాడు ఆయన. దానివల్ల జనం నమ్మారు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఉద్యోగం చేస్తున్న టైంలో ప్రెస్ వాళ్ళు అడిగారు నన్ను, రేపు పొద్దున మీరు టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టారు కదా, మీరు ఎక్కడ పోతారంటే, మా తమ్ముడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆయన దగ్గరికే నేను పోతా అని చెప్పాను. ఎప్పుడు ఫస్ట్ చెప్పింది నేనే, ఆయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది కూడా నేనే. కాకపోతే ఆయన నన్ను ఆదరించలేదు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది నేనే. తర్వాత నా మాట వల్ల వ్యక్తిగా చూడొద్దు నన్ను. నేను ఒక వ్యవస్థలో కులానికో లేకపోతే ప్రాంతానికో లేకపోతే పేద ప్రజల వాయిస్ నేను. అటు అసెంబ్లీలో కానీ 40 సంవత్సరాలు. కాబట్టి ప్రజలు మరి నాలాంటోడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పిన తర్వాత ఎంతో ఊపు వచ్చింది వాతావరణంలో. ఎంతోమంది నాకు ఫోన్లు చేసి ఈ మాట ఇట్లనే మాట్లాడు సార్ అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా అధికారంలోకి రావటానికి గల కారణం యాంటీ గవర్నమెంట్. 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ అనేది ఏర్పడటం సహజం. ప్రజల్లో ఒపీనియన్ చేంజ్ అవుతుంది. దాంట్లో భాగంగా తర్వాత లీడర్షిప్ విషయానికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు, నాయకత్వాన్ని నమ్మి ఓట్లేశారు. కాబట్టి అధికారంలోకి వచ్చింది. ఇలా జరుగుతున్న పరిపాలన చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పాలనలోన మీకు ప్లస్ ఆర్ మైనస్? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంతోషమే. కానీ కాంగ్రెస్ పార్టీని అంటే అంతకుముందు అంటే మాకు సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం. ఆ పార్టీ ఉండదే గట్టుంటుందనే ఒక అభిప్రాయం ఉండేది. పెద్ద పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు మనం ఆ పార్టీలో ఉండి చూస్తున్నా నేను, పార్టీలో ఒక హైకమాండ్లో కానీ ఇక్కడ కూడా కానీ ఒక రివ్యూ లేదు. ఓకే. ఒక రివ్యూ లేదు. మంచి ఏంది, చెడు ఏంది ఆలోచన చేయగలిగే. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, ఇంత పెద్ద మనిషిని 6 సార్లు గెలిచాను, ఒక దళిత నాయకుడు అంటే పట్టుకొని అసలు ఎంతో గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీకి లబ్ధి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రైట్, ఏదన్నా పొరపాటు జరిగితే కూడా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, నాది కానీ పార్టీ పరంగా కానీ. ఇంతవరకు కనీసం పిలిచి మాట్లాడినోడే లేడు. ఉదాహరణ చెప్తున్నాను నేను, పిలిచి మాట్లాడినోడు లేడు. కారణం ఏంటంటే పార్టీ మీద ఎవరికి ఆ పార్టీ బతకాలనే అభిప్రాయం ఉంటే కదా. ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవైతే అరే ఎవరైనా ఎవరికి బాధపడుతుండొచ్చు, ఎవరికి అన్యాయం జరిగి ఉండొచ్చు అని రివ్యూ చేసుకుంటారు వాళ్ళు లోకల్గా. ఈ పార్టీలో ఇదేమో నేషనల్ పార్టీ, ఇది హైకమాండ్ ఏమో ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళను కొంతమంది మిస్గైడ్ చేయటం వల్ల వాళ్ళు మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా జరిగిన పరిణామాలలో ఇవాళ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. పార్టీ అసలు డిసిప్లిన్ కొరత ఉంది పార్టీలో. ఓకే. డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ ఉంటే ఎవరికి వాళ్ళే ప్రకటన చేయరుగా, ఎవరికి వాళ్ళే ప్రకటన చేయరు. ఇప్పుడు నిన్న ఇదేంటి క్యాబినెట్ విస్తరణ అంటున్నారు. అంతకుముందు జరిగిన దాంట్లోనే తప్పులు జరిగినాయి. అంతకుముందు టిక్కెట్ల పంపిణీలో తప్పులు జరిగినాయి. జనం ఎట్లా వస్తారంటే ఆ పార్టీని మీద వ్యతిరేకత ఉంటే ఈ పార్టీ కోటేస్తారు, వ్యక్తులు ఎవరైనా చూడరు. ఇప్పుడు వ్యక్తులను చూస్తే వచ్చిన మనుషులు కాదు, పార్టీని చూసి గెలిచింది, నాయకత్వం వహించింది రేవంత్ రెడ్డి. దాంట్లో 1-2 పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి, మంచి పర్సనాలిటీస్ ఉన్నాయి. కానీ
మరి ఆ పర్సనాలిటీ విషయంలో కూడా ఈ బహునాయకత్వం వల్ల ఎవరు కూడా ఇంకొకరికి అంటే సంప్రదించుకోవాలి, మాట్లాడుకోవాలనేటువంటి సాంప్రదాయం తక్కువ ఉంది ఆ పార్టీలో. అంటే మీరేమంటారంటే బహునాయకత్వం కాకుండా ఒక సింగిల్ లీడర్షిప్ ఒక మాట వెళ్ళాలంటారా? ఏంటి మీ ఆలోచన? బహునాయకత్వం అంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి. ఓకే. ఇంటర్నల్ డెమోక్రసీ ఉండకుంటే ఎట్లా? కాకపోతే హైకమాండ్ అయినోని కానోని పైన ఎంకరేజ్ చేస్తే ఇక్కడ లీడర్షిప్ ఉన్నోనికి ఇబ్బంది అవుతుంది కదా. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డిగా ఆయనకు గనక అధికారం ఆయనకే ఉంటే ఈ పేర్లన్నీ రావు. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు, ఎట్లా ఇస్తారు? అది రేవంత్ రెడ్డి అయితే ఒప్పుకోడు నాకు తెలిసి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటుందా? ఏ పార్టీలోనన్నా ఉండదు. ఏ పార్టీలో ఈ సాంప్రదాయం లేదు. ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు, ముగ్గురు. ఏమండి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. ఇట్లా ఉండే పద్ధతి ఏ పార్టీలో ఉంది చెప్పండి? ఏ పార్టీలో లేదు. కాబట్టి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కదా. అరే వీళ్ళ ఇక్కడ డిసిప్లిన్ లేదు, పేద ప్రజలకు ఇక్కడ వాయిస్ లేదు, పేద ప్రజలకు ఇక్కడ అవకాశం లేదు. 43 మంది ఒకే కమ్యూనిటీకి టికెట్లు ఇస్తారా ఎవరన్నా? మనం అనుకుందాం చెప్పండి. దానివల్ల ఏమైంది? లీడర్కి ఇబ్బంది అయింది. ఓకే, ఉండని రేవంత్ రెడ్డి లీడరు, ప్రజలు ఒప్పుకున్నారు, అది వేరే విషయం. కానీ ఆర్గనైజేషన్లో కూడా, వ్యవస్థలో కూడా ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతిగా చేయడానికి రేవంత్ రెడ్డి గారికి పూర్తి అధికారాలు లేవు. ఓకే, ఉండాలంటారు మీరు? ఉండాలి, 100% రేవంత్ రెడ్డికే ఉండాలి 5 ఏళ్ళు. తర్వాత మంచి కానీ చెడు కానీ. ఓకే, రేవంత్ రెడ్డి వల్ల నాకేం మేలు జరగలే, కానీ ఉండే పద్ధతి చెప్తున్నా. పార్టీ కోసం చెప్తున్నా. పార్టీ కోసం చెప్తున్నా. పార్టీ నిలబడాలి కదా. ఆ పార్టీలో మనం ఉన్నాం, పార్టీ నిలబడాలి కదా. కాబట్టి పార్టీలో డిసిప్లిన్ లేదు, ఆయనకు సంపూర్ణమైన అధికారం లేదు. సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చి ఆయన మీద కూడా ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి, కాదని నేను చెప్పను. ఇప్పుడు మీనాక్షి గారు వచ్చారు, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి పిలుచుకొని మాట్లాడుకోవాలి. ఈయన కూడా పోవాలి, రావాలి. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే 50 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి అనేది పత్రికల్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఎక్కడ? ఢిల్లీకి. ఏమనుకుంటారు ప్రజలు? ఏమనుకుంటారు? అరే ఏ ముఖ్యమంత్రి అయినా పొద్దున్న లేచి ఆ ఢిల్లీకే పోతున్నా అంటే. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులను అదే మాట మీద ఓడగొట్టారు. ఏమంటే ఒక రాజశేఖర్ రెడ్డి ఒక్కడే అటు హైకమాండ్ను కంట్రోల్ చేయగలిగిండు, ఇటు స్టేట్ పార్టీని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఒక్క రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో. ఎవరు కూడా చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఆ స్టైల్లో నడుపుతాడని అనుకున్నాం. కానీ పరిస్థితులు చూస్తే, టికెట్ల పంపినప్పుడు చూసినా, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ విషయం చూస్తే ఎవరు చూసినా నాకే వస్తుంది అంటున్నారు. ఓకే, ఆల్రెడీ అధికారంలో ఉన్న కుటుంబాలే మళ్ళీ అధికారం మాకు కావాలని అడుగుతున్నారు. మరి పేద ప్రజలంతా ఇక్కడ ఓట్లేసి గెలిపించిన పేద ప్రజల సంగతి ఏంది? వాళ్ళని ఎవరు గౌరవించాలి, ఎవరు రెస్పెక్ట్ చేయాలి చెప్పండి? ఎంతవరకు న్యాయం ఇది? కాబట్టి ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే మంత్రి పదవులలో చోటు ఉండాలి. కనీసం అప్పుడు జరిగిన పొరపాట్లు ఏం జరిగినా ఈ పక్కన పెట్టి ఇప్పుడన్నా పార్టీ ఆ విధంగా పోతే రేపు భవిష్యత్తు ఉంది పార్టీకి. ఓకే, పూర్తి అధికారం రేవంత్ రెడ్డికే ఇవ్వాలనేది నా అభిప్రాయం. 5 ఏళ్ళు ఇదేదో మార్చి, ఇట్లా మార్చి, అట్లా మార్చి అంటే పార్టీ ఉండదు. ఏదో గతంలో లాగా సోనియా గాంధీ వచ్చినాక ముఖ్యమంత్రులను మార్చే పద్ధతి కూడా పాపం ఆమె పెట్టుకోలేదు. గొప్ప విషయం. సోనియా గాంధీ రాహుల్ కూడా ఒక మాట కట్టుబడి ఉన్న మనిషి, తెలంగాణ ఇవ్వాలనుకుంటే ఇచ్చిన మనిషి, మా నాయకురాలు. కాబట్టి అట్లా చేస్తారని నేను అనుకోను. కానీ ఒకవేళ చేస్తారని కూడా ప్రచారం వస్తుంది. అది జరిగే పరిస్థితి లేదు. కొన్ని జరిగితే మాత్రం పార్టీ కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ. అంటే అలాంటి మార్పు ఏదైనా జరిగితే పార్టీ నష్టమేది. పార్టీ కొనసాగలేదు రేవంత్ రెడ్డిని కాదని ఇప్పుడున్న పరిస్థితులలో. కాకపోతే ఆయనకు ఫ్రీడమ్ లేదు, డిస్టర్బెన్స్ ఉంది.
ఈ డిస్టర్బెన్స్ను తగ్గించుకోవడానికి ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీకి పోయినప్పుడల్లా ప్రజల్లో పలచనయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఏమయ్యా ఊరికే రేవంత్ రెడ్డి గారు ఊరికే ఫ్లైట్లోనే తిరుగుతూ అట్టనే ఉన్నారు ఆల్రెడీ. ఇలాగ మరోవైపు బీఆర్ఎస్ రాజకీయాలు అయిపోద్దాం. ఇప్పుడు కేసీఆర్ కాబట్టి నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారికి గనక అధికారం ఇస్తే పేద ప్రజలకే ఆయన ఈసారి అధికారం అప్పజెప్పి ఆయన గౌరవాన్ని పెంచుకునే అవకాశం ఉంది. దానివల్ల పార్టీకి మేలు జరుగుతుంది. ఇలాగ బీఆర్ఎస్ రాజకీయాలు అయిపోద్దాం. బీఆర్ఎస్లో ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చారు. అంటే ఫామ్ హౌస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆయన ఈసారి నేను కొడితే ఎవరు లేవరు అనే ఒక పెద్ద నినాదాన్ని తీసుకొస్తున్నారు. అసెంబ్లీ కూడా ఒకసారి వచ్చి వెళ్ళారు. ఎలా చూడాలి? అంటే ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒకవేళ దెబ్బతింటే ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ ఏది అంటే కేసీఆర్ అనేటువంటి అభిప్రాయం ఉన్నది. అంటే ఇప్పటికీ అదే ఉందా? అంటే ఒకవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ ఇక్కడ ఏదో బలం మాకు వస్తుంది అన్న ఒక సంకేతాలు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ అనేటువంటిది ఇంకా అంత దూరం లేదు. మరి 4 ఏళ్ళలో ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇవాళ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పరిస్థితుల్లో అయితే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది జనంలో ఉన్నటువంటి వాడుక. కాబట్టి ఇంకా టైం ఉన్నది కదా. న్యాచురల్గా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు చూసినా మేమే గెలుస్తామంటారు కదా. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పటం సహజమే కదా అది. కాబట్టి మొన్న వాళ్ళకు 8 ఎంపీలు వచ్చాయి. ఎమ్మెల్యేలు కూడా మంచిగానే వచ్చారు. కాబట్టి వాళ్ళకు కొంత బలం పెరిగిందనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే మొన్నటిదాకా మేము పరిపాలించాం కాబట్టి తప్పకుండా ఏదైనా ఛాన్స్ ఉంటే మాకే ఉంటుందనే అభిప్రాయం వాళ్ళకు ఉండటం. దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఇలా అధికారానికి సంబంధించి చూస్తే ఒకవైపు కేటీఆర్ ముందుగా ప్రయాణం చేస్తున్నారు, హరీష్ రావు ఉంటున్నారు. అంటే మళ్ళీ కేసీఆర్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రయాణం జరిగే అవకాశం ఉందా? లేకపోతే ఏమైనా ఈ కొత్త లీడర్స్ని పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కేసీఆర్ బ్రతికున్నంత కాలం ఆయన ఏం కాదనరు వాళ్ళు. హరీష్ రావు ఎటు పోడు, కేటీఆర్ ఎక్కడ పోడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఎక్కడ పోరు. వాళ్ళంతా కలిసే ఉంటారు, కలిసే రాజకీయం చేస్తారు వాళ్ళు. మరోవైపు అసెంబ్లీలో ఉండే చర్చల కోసం మాట్లాడదు. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు సుదీర్ఘకాలంగా పాటు. అప్పటికి ఇప్పటికీ పోలికని కాదు, కానీ ఇప్పుడుండే ఆ చర్చలు కావచ్చు, లేకపోతే మాటల తీరు కావచ్చు, ఏమనిపిస్తుంది మీలాంటి సీనియర్లకి? చాలా గలీజ్ ఉందండి. నేను బహుశా 40 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో దగ్గర 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. అసలు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండటం కాకుండా చర్చ చేస్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడితే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సరదాగా దాన్ని స్వీకరించి క్రిటిసిజాన్ని ఆన్సర్ చేసినటువంటి సందర్భాలను నేను చూశాను. ఒక మాట ఒకవేళ ఎవరైనా తప్పు మాట్లాడినా ఏదో రకంగా సరిచేసేటువంటి పరిస్థితులను కూడా చూశాను. కానీ ఇప్పుడు ఏముందండి, నువ్వెంతరా అంటే నువ్వెంతరా అన్న అభిప్రాయం ఏముంది తప్ప సరైన పద్ధతి లేదు. ప్రతిపక్ష పార్టీ మాట్లాడకుండా చెయ్యాలనేది అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలనేది ప్రతిపక్ష పార్టీ అట్లా కనపడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. ఏది అవసరమో గదేం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడనో గంతవరకే మాట్లాడితే అది ప్రతిపక్షం యొక్క ఆలోచన విధానం అట్లుండాలి. అంతేగాని వాళ్ళు సరిగా లేరు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సరిగా లేరు. ఎస్సీ వర్గీకరణ సంబంధించి మీరు కూడా ఆ పోరాటంలో ఒక భాగస్వామిగా చాలా కాలం నడిచారు, ఆ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా సార్ మొత్తంగా నేనే నడిచాను. దాని మొత్తంగా నేనే నడిచాను. ఈ వర్గీకరణ విషయంలో ఎన్నడూ కూడా నేను పక్కకు తప్పింది లేదు. ఎప్పుడైనా ఊహించారా ఇలాగ అసెంబ్లీలో ఒక తీర్మానంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు సంబంధించి ఈ వర్గీకరణ జరుగుతుందని ఊహించారా మీరు ఎప్పుడైనా? అది కాదు. ఒకటి ఏంటంటే ఇక్కడ మెరకలు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం. అవును, పార్లమెంట్లో కాలేదు, ఇంకా పార్లమెంట్లో కాలే. అవును, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆ రకంగా ఇస్తారని అయితే నేను ఊహించలేదు, ఉన్నమాట చెప్పాలంటే. కానీ ఇచ్చిన జడ్జిమెంటును ఇంత తొందరగా భుజానేసుకునేటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. భారతదేశంలో ఇప్పుడు ఏ స్టేట్లో కూడా స్పందన రాలేదు.
అవును. ఈ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి సరే ఆల్రెడీ కొనసాగుతున్న స్టేట్స్ ఉన్నాయి, పంజాబ్ ఉన్నది, హర్యానా ఉన్నది, తమిళనాడు ఉంది. అయితే జడ్జిమెంట్ వచ్చినాక అవును. యాక్చువల్గా దీన్ని భుజాన వేసుకున్నది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికే ఈ వర్గీకరణ విషయంలో ఈ యొక్క క్రెడిట్ అనేది ఆయనకే పోతుంది. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఉన్న పెద్దలు కూడా ఇది కాకుండా చేయాలనే అభిప్రాయం ఉన్నట్టుగా ప్రచారంలోకి వచ్చింది. నేనైతే చూడలేదు. కాబట్టి కొంత గ్యాప్ ఏర్పడ్డది. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఈ దీంట్లో అమలు చేస్తాననేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏది వర్గీకరణలో భాగంగా. కానీ జాప్యం జరిగింది కొంత, ఆయన మీద చాలా ఒత్తిడి వస్తున్నట్టుగా తెలిసింది. దానివల్ల ఆయన ఏం చేయలేని పరిస్థితి ఒకటి. ఏదేమైనా అసెంబ్లీలో చెప్పిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి ఒక పట్టుదల ఆయన లోపల ఉన్నది కాబట్టే ఇది అమల్లోకి వచ్చిందనేది నాకున్నటువంటి అభిప్రాయం. మరి మందకృష్ణకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఎందుకంటే ఆయన ఒకవైపు మీరు అంటున్నట్టు ఎవరూ చేయలేని నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసింది అంటున్నారు, రేవంత్ దానికి స్టెప్ తీసుకున్నారంటున్నారు. మరి ఇలాంటి దశలోన మందకృష్ణకు ఉండాల్సిన అభ్యంతరాలు ఏంటి అసలు? మందకృష్ణకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయనకి ఇష్టం లేదు. వ్యక్తిగతంగా అతనికి ఇష్టం లేదు ఆయనకి. ఈ సమస్య ఇంత ఈజీగా పరిష్కారం అవుతుందని కూడా మందకృష్ణ ఊహించలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళము దాన్నే పట్టుకొని ఉన్నోళ్ళమంతా కూడా అరే ఇది ఇంత తొందరగా ఈజీగా పరిష్కారం అయిపోవాలి, తొందర అయిపోవాలి, అయిపోతే ఈ జనానికి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అది నా కళ, నా జీవిత కళ అది. అరే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును ఏ కొందరో పొందాల్సిన అవసరం లేదు, అందరు పొందాలనేటువంటిదే. ఇందులో 59 కులాలు ఉన్నాయి తమ్ముడు. ఈ 59 కులాల వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనివల్ల లాభం పొందాలి. ఏ ఒక్కరూ పొందటం అప్పుడంటే చదువుకోలేదు. 70 ఏళ్ళ కింద అంటే స్వతంత్రం వచ్చిన కాలంలో ఎవరు చదువుకోలేదు. ఎవరు చదువుకుంటే వాళ్ళకు లాభం జరిగింది, తప్పేం లేదు దాంట్లో. పొందిన వాళ్ళ గురించి కూడా వ్యతిరేకత లేదు, విన్నారా? కాబట్టి ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అన్ని కులాలు జరుగుతున్నారు. ఇవన్నీ కులాలు, ఇదే ఒక కులం కాదు, ఇవన్నీ కులాలు. బట్ ఈ కులాలను ఒక షెడ్యూల్లో చేర్చినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. అటువంటిప్పుడు అందరికీ లాభం జరగాలి కదా అనేదే ఈ పంచాయతీ. ఈ జనాభా ఎంత ఉంటే అంత, ఎవరు ఎంత ఉంటే అంత అనే దాని మీదనే ఈ పోరాటం 30 ఏళ్ళుగా సాగుతూ ఉంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా సాల్వ్ కావాలనేటువంటిది మా అందరి హృదయాల్లో ఉన్నటువంటి మాట నిజం. రేవంత్ రెడ్డి గారు దాన్ని భుజాన వేసుకొని 100% ఆయన హౌస్లో మాట్లాడినటువంటి మాట కట్టుబడి చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అయితే మందకృష్ణ విషయం ఏంటంటే ఆయనను నేను వ్యక్తిగతంగా నేను విమర్శ చెయ్యను, కానీ ఒకటి ఏంటంటే ఆయనకి ఎందుకు ఇది ఇంట్రెస్ట్ లేదు. అందుకే కదా మమ్మల్ని కులాన్ని కూడా పిలవకుండా కులం కాని వాళ్ళను ఎంటేసుకొని ముఖ్యమంత్రిని కలిశాడు. 4వ తారీఖు నాడు ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. అది ఆయనకి ఇష్టం లేదు. ఆ రోజు నుంచి 1 వీక్ ఎక్కడ పోయిండో కూడా తెలియదు. నేను ఒక 100 ఫోన్లు చేసినా రెస్పాన్స్ లేదు నాకు. ఒక 100 ఫోన్లు అంటే మంచి పరిణామం వచ్చింది, మరి దీన్ని మనం ఆహ్వానించాలి, ఇంకా వేరే రకంగా మాట్లాడొద్దని చెప్పడానికి నా ప్రయత్నం. కానీ అది అందుబాటులోకి రాలేదు, చెప్పే అవకాశమే అతను ఇవ్వలేదు. ఎవరైతే ఏబిసిడి వద్దు అనేటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళని వెంబడి పెట్టుకొని పోయి ముఖ్యమంత్రిని కలిశాడు. అది చాలా బాధాకరమైన విషయం. నేను భరించలేకపోయా. చాలా బాధేసింది నాకు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను మందకృష్ణని ఇట్లాంటి ఉద్యమం అసలు ఈ జాతిని ఎట్లా పైకి తీసుకురావాలి, వీళ్ళకి గుర్తింపు పెట్టరావాలి, ఎన్టీ రామారావు దయ వల్లనైతే అన్ని రకాలుగా మనకు అవకాశం ఉంది, దీన్ని బాగా వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆతృత నేను యువకుడిగా నాకు మనసులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అబ్బాయి నాకు కలిశాడు. కలిసినప్పుడు అతన్ని నేను ఏ పరిస్థితుల్లో కూడా మనకు నాయకత్వం లేదు, నాయకత్వం ఉండాలంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ పరంగా మనం పెంచాలి, కులపరంగా నాయకులను పెంచాలని ఈ కృష్ణని ముందర పెట్టాం. ఈ కృష్ణను ముందర పెట్టడమే కాదు, అడుగడుగునా అతనికి ఏ ఆపద వచ్చినా
అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈయన ఎవరిని ఇబ్బంది పెట్టినా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా వెనక ఉన్నదే నేను. మీరు మీరు చూడండి, జైలుకు పోతే ఎవడన్నా మాట్లాడా? వారం రోజులైనా ఎవడు కనీసం బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలే. కృష్ణమాదిగ జైల్లో ఉంటే మొత్తం నా జాతి మొత్తం జైల్లో ఉన్నట్టుగా బాధపడ్డా నేను. ఆయన కూతురు అంకుల్ నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, డాడీని తీసుకుపోయి జైలు వేశారన్నప్పుడు నేను ఏడ్చాను. నేను ఇంట్లో ఏడ్చింది కాదు, అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమండి ఏడ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని వెంటనే కృష్ణను విడుదల చేయాలి, ఏదో చంపుతారని ఓ ప్రచారం వచ్చింది, జైల్లోనే చంపేస్తాడట కృష్ణ అనేది ఓ ప్రచారం వస్తే, అట్లాంటిది కనుక జరిగితే చాలా తీవ్రంగా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో కూడా కృష్ణను వదిలిపెట్టాలని నేను గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు అక్కడ. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈయనను కృష్ణమాదిగ ఆమె నిరాహార దీక్ష చేశాడు. చేస్తే జనరల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా, ఆ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఈయన పరిగెత్తుకొని పోయి ఎక్కడో దాక్కున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన అనుచరులు ఒక 20-30 మందిని 3 నెలలు నా ఇంట్లో పెట్టుకొని కాపాడా నేను. 3 months. ఏమండి ఇదంతా పోంగా ఏ వ్యక్తులైతే ఇవాళ ఈ ఉద్యమం సాల్వ్ కావటానికి ఈ 30 ఏళ్ళు అది నిలబడటానికి చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ కొంతమందికి తెలియదు. ఇది ఈ ఉద్యమం నిలబడటానికి ఎవరూ కాదు, 3 బిడ్డలు వాళ్ళు ఈ మందకృష్ణ చెప్పినటువంటి మాటలు విని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చారు గాంధీ భవన్లో. తమ్ముడు ఎవరైనా కాల్చుకుంటారా? మీరు చెప్పండి, ఎవరైనా కాల్చుకుంటారా? ప్రాణం ఇస్తారా ఎవరైనా? మలమల మాడి మషై ఈ జాతి కోసం వాళ్ళు బలైపోయినరు, బలిపీఠం ఎక్కినరు. ఇవాళ ఈ 30 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడటానికి ఎవరూ కాదు, కృష్ణతోనేమవుతుందండి? కానీ ఇష్యూ ఏమిటంటే వాళ్ళు బలైపోయిన దానికి ఆ రోజు నేను హాస్పిటల్లో ఉంటే వాళ్ళు కాలిపోయి హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ నేను పోయాను. నేను పోతే వాళ్ళు బగ్గున మడుతున్నారు కృష్ణ మీద, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ బస్తీ వాళ్ళు కానీ ప్రజలు. అటువంటి సందర్భాన్ని కూడా నేను ఓదార్చి అట్లా కాదు, ఇట్లా జాతి కోసం వాళ్ళు బలైపోయారు, తరతరాలు వాళ్ళ పేరును మాదిగ జాతి మర్చిపోదు, మాదిగ జాతి బతికున్నంతకాలం వీళ్ళను మర్చిపోదు. కారణాలు ఏమైనా దీనికి మీరు దయచేసి శాంతంగా ఉండాలని చెప్తే అప్పుడు వచ్చాడు కృష్ణ. అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఇన్సిడెంట్లలో కూడా నేను ఉండి ఈ ఉద్యమాన్ని నడిపినవాడిని నేను. కాకపోతే మేము రాజకీయ పార్టీలలో ఉన్నాం, ఒక సోషల్ వర్కర్ లాగా ఉండాలని కృష్ణని పెట్టాం. మేము అందరం ఉంటేనే ఆ జనం వస్తారు, ఆ వ్యవహారం వస్తుంది. అర్థమైందా? మేము అందరం ఎవరం లేకపోతే ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన జనబలం లేదు ఆయనకి. చాలామంది ఏమనుకుంటాడు, కృష్ణమ్మడి ఊరేగుతున్నారా అనుకుంటారు. అది కేవలం నామమాత్రమే, అంతేనంటారు. అంతే. ఆయన చెప్తే ఎప్పుడన్నా ఎవడన్నా గెలిచాడా లేకపోతే ఏదన్నా పార్టీకి మేలైందా చెప్పు నాకు. ఎంత కాదు, నామమాత్రమే. మేము పెట్టినటువంటి మనిషి ఆయన. కానీ మరి అంటే ఇన్ని వేల మంది ఆయన కూడా ప్రయాణం చేయడానికి కులమే. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆయన పోటీ చేశాడు 3 సార్లు, మరి మాదిగో లోట్లు వేశారా చెప్పండి? వేయలేదు కదా. అంటే మాదిగల ఓట్లతోనే విజయం. అది వేరు, అది వేరు. కనీసం మాదిగోళ్ళని వేయాలిగా, మాదిగోళ్ళని వేయాలి కదా, వేయలేదు కదా. ఎందుకు అంటే అతను ఈజ్ నాట్ ఏ లీడర్, ఈజ్ ఓన్లీ మేమందరం పెట్టినటువంటి ఒక సోషల్ వర్కర్ మట్టుకే, అంతే. ఈజ్ నాట్ ఏ లీడర్. ఇప్పటి నుంచి ఏమన్నా వేరే పార్టీలలో చేరు, లేకపోతే ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఎదిగితే నేను కాదన్నాను. కానీ ఇప్పటిదాకా మేము కన్సిడర్ చేసేది అతన్ని ఒక సోషల్ వర్కర్గానే మేము కన్సిడర్ చేసాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, నేను ఎప్పుడైతే మమ్మలను కాదని 40 ఏళ్ళు పొలిటికల్గా ఉన్న జాతి నుంచి ఉన్నటువంటి నేను, అడుగడుగున చేయి పట్టుకొని నడిపించిన నేను, మమ్మల్ని కాదని కులం కాని వాళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రిని కులం పేరు మీద కులానికి సంబంధించిన విషయాలు మాట్లాడదామంటే వాళ్ళని తీసుకుపోయి మాట్లాడినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాను. కులానికి ఏం వాల్యూ ఉంది, నాయకులకి మనకేం వాల్యూ ఉన్నది, తప్పు కదా అతను చేసే పని అనేటి దాని మీదనే నేను కూడా డిఫర్ అయ్యి రేవంత్ రెడ్డి గారు చేసింది ఏదైతే ఉందో అది 100% కరెక్ట్.
దాని మీద అందరం సపోర్ట్ చేయాల్సిందే. ఏమి ఈ సమస్య ఇంతటితో పోవాలి. ఎవరైతే ఏ ఏ తమ్ముళ్ళు యువకులు బలిదానం చేశారో, బలిపీఠం ఎక్కారో, త్యాగాలు చేశారో, రక్త తర్పణం చేశారో మన జాతి కొరకు, వాళ్ళను మర్చిపోవద్దు అని వెంటనే నేను 4వ తారీఖు నాడు తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే వాళ్ళ ఇళ్ళలో పోయా నేను. ఒక విచిత్రకరమైన పరిణామం మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యమకారుడు ఆయన మాటలు విని ఎంతో నమ్మకంతో కుటుంబాలను కూడా వదిలేసి వాళ్ళు చచ్చిపోయారు. ఒక్కసారన్నా విజిట్ చేయాలన్నా వద్దా సార్? ఒక్కసారన్నా ఆత్మ బలిదానం చేసుకున్నారు, బలిదానం అయ్యారు కదా. మరి అటువంటి వ్యక్తుల ఇళ్లకు ఒక ఉద్యమకారుడిగా వెళ్ళాలన్నా వద్దా? ఆయన మాటలు చచ్చారు కాబట్టి. ఇంకా అర్థమవుతుందా పాయింట్? ఆయన మాటలు విని ఈ ఉద్యమం కొరకు పెట్రోల్ పోసి కాల్చుకున్నారు. పోసుకొని కాల్చుకున్న వ్యక్తుల కుటుంబాలను దర్శించాలన్నా వద్దా? ఎందుకు వెళ్ళలేదంటారు? అదే కదా మరి ప్రశ్న. వెళ్ళలేదు ఆయన. వెళ్ళకపోగా వాళ్ళు పాపం అడుక్క తినే పరిస్థితిలో ఉన్నాను నేను పోతే. అయ్యా ఆ రోజు చనిపోయిన రోజు వచ్చారు మీరు కూడా, మరి మా పరిస్థితి ఇట్లా ఉందయ్యా, మా పిల్లలు మేము పోగొట్టుకున్నాం, మా పరిస్థితి ఇట్లా ఉందని వాళ్ళు చెప్పారు. చాలా బాధ వేసింది. చాలా అంటే చాలా బాధపడ్డాను నేను కొన్ని విషయాలు భరించలేను. వెంటనే వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి మా ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడా, తర్వాత రాజనరసింహతో మాట్లాడా, మా మంత్రి గారు దామోదర్, మా కులానికి సంబంధించిన మంత్రి గారు దామోదర్ రాజనరసింహతో మాట్లాడి ఒకరొకరికి 5-5 లక్షల రూపాయలు ఇప్పించాను. మీరు చూసే ఉంటారు, ఏది మన టూరిస్ట్ ప్లాజాలో మీటింగ్ పెట్టి ఒకరొకరి దగ్గర ఒక 40 లక్షల రూపాయల వరకు ఇమ్మీడియట్గా పంపిణీ జరిగింది. అది రాజనరసింహ నాయకత్వంలోనే జరిగింది, మంత్రి గారి నాయకత్వంలో. అంటే వాళ్ళకి ఎంతో రావాల్సినటువంటి డబ్బులను కూడా, వాళ్ళ పేరు మీద వసూలైన డబ్బులు కూడా మాకు ఇవ్వలేదనేది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన చెప్తున్నారు. అప్పుడు ఎంత మనసు బాధేస్తుంది చెప్పండి, చాలా బాధకరం. ఉద్యమంలో బలైపోయిన వాళ్ళను కూడా పరామర్శించలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఆయనకు ఉద్యమం పట్ల, మాదిగ జాతి పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉందో గమనించాలి. అంటే 40 ఏళ్ల తన కృషికి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజున దానికి ఆచరణలో పెట్టడానికి ఆయన చేసిన కృషి అని ఆయన కన్నీరు కార్చాడు పట్టుకొని. ఒక మాట చెప్తాను నీకు, ఎవరు కాల్చారు కన్నీరు? మందకృష్ణమాదిగ కన్నీరుకు పెద్ద లెక్కేముంది. కానీ ప్రైమ్ మినిస్టర్ రావటం అనేటువంటిది, ఆ మీటింగ్ రావటం అనేది గొప్ప, ప్రైమ్ మినిస్టర్ గారి గొప్పతనమే అది. ఏది కిషన్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేశారు. అయితే ఆ మీటింగ్ కూడా దళితులు వచ్చిన మీటింగ్ కాదు అది, మీకు తెలుసో లేదు. ఆ మీటింగ్ కూడా బీజేపీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ అది. విన్నారా? అదంతా ఒక రాజకీయాల కొరకు వాళ్ళు చేసినటువంటి ప్రయాణం. అయితే దాన్ని కూడా నేనేం తప్పుపట్టడం లేదు. అంటే బీజేపీ ఓన్ చేసుకుంటుంది. ఇప్పుడు మా కృషి ఫలితంగానే ఈ రోజున వర్గీకరణ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు, అయితే సుప్రీంకోర్టు తీర్పు అంత తొందరగా రావడానికి గల కారణం ఉంటుంది. నేను మాట చెప్తా, కారణాలు ఏమైనా సెంట్రల్ గవర్నమెంటు సుప్రీంకోర్టులో పాజిటివ్ అఫిడవిట్ ఇచ్చింది. ఓకే, అందుకు నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంట్లో మనకు వేరే అభిప్రాయం లేదు. కులపరంగా జరిగిన న్యాయం కదా, ఇందులో రాజకీయాలు ఎందుకు? మనకు ఎవరు మన కులానికి న్యాయం చేస్తే, ఏ పద్ధతిలో చేస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిందే. మనం అన్ని కులాల వాళ్ళు కూడా ఒప్పుకొని ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి ఉద్యమం ఏదైనా ఉంటే అది మాదిగల ఉద్యమం, దండోరా ఉద్యమం. కారణం ఏంటి అంటే, అరే వీళ్ళకి అన్యాయం జరిగింది, 70 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది అనేది అన్ని కులాల వాళ్ళు గమనించారు. అందరి సపోర్ట్ ఉన్నది, అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ ఉంది. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్కు ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేశారు. కేసీఆర్ కూడా ఒకసారి పోయి మన్మోహన్ సింగ్ను కూడా కలిశాడు. వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు అడుగడుగున అందరూ సపోర్ట్ చేశారండి. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం చేసే తప్ప ఇది కాదు సార్. ఇది అంటే పార్లమెంట్లో జరగాలి, పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్లో చట్టం తీసుకొస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ అదృష్టం ఏంటంటే, కారణాలు ఏమైనా ఈ పంజాబ్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ జరగాలని వాళ్ళు చేసినటువంటి పోరాటంలో భాగంగా అందరు ఇంప్లీడ్ అయ్యారు. ఏమండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్గా అఫిడవిట్ ఇచ్చింది. దానివల్ల వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పాజిటివ్గా ఉంటే మనకు మేలు అవుతుంది కదా సార్, న్యాచురల్గా.
దాన్ని అయినా సరే మరి ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ 30 ఏళ్ళుగా పోరాటం జరుగుతూ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తెలుసు కాబట్టి ఆయన తొందరగా స్పందించగలిగిండు. స్పందించి కూడా ఇలా ఆయన అమలు చేయగలిగిండు. చాలా సంతోషం. ఇలా ఏపీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా వర్గీకరణకి ఆయన సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఏపీలో చేస్తాడు కదా, ఆయన చేస్తానని అంటుండు కదా, చేస్తానని చెప్తున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చేసింది ఆయనే. ఆయన చేసిన కృషి వల్లనే వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది. కొంతకాలం 4 సంవత్సరాలు అనుభవించారు మాదిగలు. తద్వారా చాలా మేలు జరిగింది. ఇప్పుడు కూడా ఆయన 100% చేస్తాడనే నమ్మకం. అంటే నమ్మకం ఏముంది, మన తీర్మానం కూడా పెట్టారు. అయితే దాంట్లో ఏదో రోస్టర్ పద్ధతి ఏదేదో చెప్తున్నారు. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ ఎట్లా జరిగిందో అట్లా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఎల్లకాలం మనమే ఉండం కదా. కాబట్టి మరి ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ లేకుండా జనాభా ప్రాతిపదిక మీద ఎవరి షేర్ ఎంత ఉంటే ఆ షేరు వాళ్ళకి ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏదో రోస్టర్ పద్ధతిలో చేస్తున్నారనేదో గడబడి జరుగుతుంది అక్కడ. అది వింటా ఉన్నా నేను. ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చేసిన పద్ధతి చేయటమే మంచిది. గతంలో వారే చేశారు కదా. వారు చేసిన పద్ధతినే ఇలా సుప్రీంకోర్టు కూడా అనుసరించింది. వారు చేసే పద్ధతినే ఇలా తెలంగాణలో కూడా అనుసరించారు. క్రెడిట్ గోస్ టు హిమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. చివరిగా చెప్పండి, మోత్కుపల్లి నరసింహులు గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి? అంటే ఎలా చూడబోతున్నాం? నేను ఒక మాట చెప్తా తమ్ముడు. నేను ఆశించి పనిచేస్తుంది కాదు. ఆశించి పనిచేసి నేను చిన్న వర్గాల నుంచి వచ్చిన. ఈ పేద వర్గాలకి ఈ చిన్న సహకారం. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మా జిల్లాలో ఉన్న రాజకీయాలు మీకు తెలుసు. మా జిల్లా నల్లగొండ జిల్లా అంటేనే అది ఎటువంటి జిల్లా అనేది మీ అందరికీ తెలియదు కాదు. ఫ్యూడలిస్టిక్ డిస్టిక్ అది. మరి అటువంటి జిల్లాలో నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను, 6 సార్లు గెలిచానంటే మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి చిన్న ఆరోపణ కూడా లేనటువంటి బతికిన నాయకుడిని నేను. ఒక చిన్న ఆరోపణ నా మీద ఎవడు చేయలేడు, చేసే సాహసం కూడా ఎవడు చేయలేడు. ఎందుకంటే నేను ఎవరి దగ్గరని అన్యాయం చేసినోని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టినోని కాదు. నేను ప్రజలకు సేవ చేసి ప్రజల మన్నలను పొంది ఎంజాయ్ చేసినవాడిని. ప్రజల ప్రేమను అసలు కుప్పలు కుప్పలుగా నా మీద పోసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా కూడా నయా పైసా ఖర్చు కాకుండా గెలిచిన వ్యక్తిని నేను. నయా పైసా ఖర్చు కాకుండా ఇండిపెండెంట్గా కూడా గెలిపించిన ప్రజలు మా ఆలేరు ప్రజలు. మా ఆలేరు ప్రజలు, మా ఆలేరు దేవుళ్ళు వాళ్ళు నన్ను నిలబెట్టారు. ఒక టర్ము తుంగతుర్తి నుంచి కూడా నేను గెలిచాను. మొత్తంగా 6 సార్లు గెలిచాను నేను. నేను అనేది ఏంటంటే నన్ను కాపాడుకుంటే వాళ్ళకి లాభం, కాపాడుకోకపోతే వాళ్ళకే నష్టం. నాకు పోయేది ఏముంది సార్? నా చరిత్ర నాకుంది. ప్రజలకా పార్టీకా? ఏంటిది? పార్టీకి కానీ ప్రజల పాపం వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. పార్టీలు కదా, పార్టీల పేరు మీద కదా ఇప్పుడు నడిచేది వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచాను నేను. అవును. కాబట్టి నేను అనేది ఏంటంటే పార్టీ అనేటువంటిది కాపాడుకొని నాతో సేవ చేయించగలిగితే నేను జనానికి సేవ చేయడానికే బతుకుతున్నా కదా. నాకు ప్రజలకు పనిచేయడం నాకు అలవాటు. నన్ను ఉత్తగిట్లా కూర్చుని పెడితే న్యాయం కాదు కదా. అది వాళ్ళకే నష్టం. ఎంతమంది కలిస్తే నరసింహులు అవుతారు? ఎంతమంది నాయకులు కలిస్తే నరసింహులు అవుతారండి? చేయమని చూద్దాం. నాకున్న పేరు ఎవరికున్నదో ఒకసారి చూడండి మీరు. అంటే భవిష్యత్తులో అట్లీస్ట్ రాజకీయాలు కాకపోయినా నరసింహులుగానే చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. తెలుగుదేశంలో ఇద్దరం కలిసే పనిచేసాం. కారణాలు ఏమైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు అక్కడ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులలో ఉన్న పరిస్థితి నిజమే. కానీ మరి నేనే కదా మొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది. నేనే కదా నాకు టికెట్ రాకపోయినా పార్టీ కోసమే పనిచేసిన కదా. కాబట్టి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేనా ఇల్లు తిరిగి అయ్యా నాకేం చేస్తారని అడిగే మనిషిని అయితే కాదు. నాకుండే క్రెడిబిలిటీ నాకుంది. అంబేద్కర్ ఇచ్చినటువంటి మహానుభావులు ఇచ్చినటువంటి శక్తి నాకుంది. ప్రజలు ఇచ్చినటువంటి ఆత్మీయత నాకుంది. తెలంగాణ జిల్లాలను కూడా శాసించగలిగిన శక్తి నాకుంది. కాబట్టి మాదిగ జాతి ఈసారి ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. అది కూడా చెప్తాను. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, గెలిచారు. రాజకీయంగా మాకు న్యాయం జరగకపోతే ఏది చేసినా వేస్టే. మాకు రాజకీయంగా న్యాయం చేయాలి. రాజకీయంగా
ఎన్టీ రామారావు గారు ఏ రకమైన స్థాయిలో మమ్మల్ని పెట్టారో, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ స్థాయిలో మమ్మల్ని పెట్టారో, ఆ పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మాదిగలకు ఎమ్మెల్యే స్థానంలో మాకు న్యాయం జరగలే. 5 ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలు. ఏమండి, మరి 12 రావాల్సిన దగ్గర 5 ఇచ్చారు. పార్లమెంట్లో ఒక్క సీటు కూడా మాకు అలాట్ చేయలేదు. నేను ఏడ్చా, నేను ధర్నా చేశాను మా ఇంట్లో. ఏమండి, ఒక రోజంతా ధర్నా చేశా, తిండి తిప్పలు లేకుండా. రెండోది ఏంటంటే, మరి సమాజంలో మేము ఉన్నాము, మా ఓట్లతో మీరు గెలుస్తున్నారు. అసలు దళితులు అంటే తెలంగాణలో మాదిగలే ఎక్కువ ఉన్నారు. ఏమండి, మరి మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగల్ని గౌరవించకపోతే రేపు ఓట్లు ఎట్లా వస్తాయి? ఓటు రాకపోతే పార్టీ ఎట్లా నిలబడుతుంది? పార్టీని పటిష్టంగా ఉండాలంటే రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తీర్ణం ఏదైతే జరగబోతున్నదో దాంట్లో 100% మా మాదిగ కులస్తుడు. ఇప్పుడు మాలల్లో వాళ్ళు పాపం వాళ్ళకి 2 ఇచ్చారు. ఏది బట్టి విక్రమార్క అండ్ ప్రసాదరావు. సంతోషం, దాంట్లో వేరే అభిప్రాయం లేదు. కానీ మాదిగల్లో అతి పెద్ద కులమైనటువంటి మాదిగలకు కూడా 2 ఇవ్వాలి కదా. గతంలో ఉన్న పార్టీలు కూడా అట్లే ఇచ్చాయి, 2 ఇచ్చాయి. ఇప్పుడు ఇవ్వాలి కదా వీళ్ళు. కాబట్టి ఇంకొక మంత్రి పదవి కూడా ఇవ్వాలే, ఇచ్చి తీరాలంటున్నాను నేను. ఇవ్వాలే, ఇచ్చి తీరాలి. ఇలాగ ఒకవేళ ఇవ్వకపోతే మూల్యం చెల్లించక తప్పదు రాబోయే ఎన్నికల్లో, చెప్తున్నాను. ఇలాగ రాబోయే ఎన్నికలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వర్గీకరణ ఎంత ప్లస్ పాయింట్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి? ఇవన్నీ వర్గీకరణతో పాటు ఆ వర్గాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం. ఇప్పుడు విస్తరణలో కూడా మంత్రి పదవి ఇస్తే జనానికి నమ్మకం వస్తుంది. ఇప్పుడు నీకు ఒక మాట చెప్పరా, నేను చెప్పాను అలా మొట్టమొదట రేవంత్ రెడ్డికే క్రెడిట్ వస్తుందని మొదటే చెప్పాను. అవును. కానీ దాన్ని కాపాడుకోవాలి కదా. దాన్ని కాపాడుకోవాలంటే అంచెలంచెలుగా మీరు ఆ కులాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు గౌరవించలేదు. అసెంబ్లీ టికెట్ రాలేదు మాకు, పార్లమెంట్ టికెట్ రాలేదు మాకు. మోత్కుపల్లి నరసింహ లాంటి ఒక సీనియర్ నాయకుడిని మీరు పక్కన పెట్టారు. ఇవన్నీ జనం గమనించారండి, ఖచ్చితంగా గమనిస్తారు. ఇవన్నిటిని కూడా ఎంతో కొంత వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మంత్రివర్గంలో మాదిగ కులస్తుడికి ఒకడికి మాలలకు ఇచ్చినట్టే 2 ఇవ్వాలి. ఒకడు మా దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. ముఖ్యమంత్రి గారికి హైకమాండ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ పటిష్టంగా రాబోయే కాలం ఎన్నికల్లో కూడా ముందుకు నడవాలంటే ఖచ్చితంగా మాదిగల్ని ఎంబడేసుకోవాలి. అది తెలుసు రేవంత్ రెడ్డి గారికి. రైట్. ఏదో మేము వర్గీకరణ చేశాం కాబట్టి అనేది కాదు. వర్గీకరణ చేస్తే ఖచ్చితంగా గుడ్ విల్ ఖచ్చితంగా చేసిన వాళ్ళకి ఉంటుంది కదా. ఉండదని ఎట్లా చెప్తాం మనం? ఆ ఒక్కదాంతో సాటిస్ఫై కాము కదా. 100 ఉద్యోగాలు వస్తాయి సార్. 100 ఉద్యోగాలు వస్తే 100 ఉద్యోగాలు మాకు 5-6 ఉద్యోగాలు మాకు వస్తాయి, అంతే కదా. అంత మాత్రాన మాదిగ జాతి మొత్తం కడుపులు నిండేది ఏం కాదు. రాజ్యాధికారంలో కడుపులు నిండుతాయి. ఇప్పుడు నేను ఒకసారి మంత్రి అయ్యాను, సర్వ ప్రపంచానికి సహాయం చేశాను. పవర్ ఉంటే చేసేది వేరు, అధికారం ఎంతసేపు మేము అడక తినకానే ఉండాలా? మేము పెట్టే స్థితికి తీసుకురావాల్సిన వాళ్ళు ఎవరు? పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఈ వర్గాన్ని కూడా 10 మందికి సాయం చేసే స్థితికి తీసుకురావాలి కదా. మీ దగ్గరకు వచ్చి మీ హైకమాండ్ దగ్గర మాట్లాడగలిగే శక్తి ఉన్న నాయకులను పెంచాలి కదా. అట్లా పెంచాలంటే ఖచ్చితంగా ఈ వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఉండాలి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, పార్టీని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థాపరంగా మొత్తంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అండ్ మైనార్టీ వర్గాలకే ఈ 6 స్థానాలు కూడా ఇవ్వాలి. రైట్. మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండు చాలు. రెడ్లల్లా ఆయన చాలండి, ఒక వ్యక్తి సరిపోడా, అది కూడా ముఖ్యమంత్రి పదవి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాపాడవలసిన బాధ్యత హైకమాండ్కు ఉంది. కింది వర్గాలను కాపాడవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని బలహీనపరిస్తే పార్టీకే నష్టం. ఓకే, థ్యాంక్ యూ నరసింహ గారు. ఇది అంటే టోటల్గా కాంగ్రెస్ ఉండే రాజకీయాలు కావచ్చు, అటు బీఆర్ఎస్ రాజకీయాలు కావచ్చు, జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఆయన సుదీర్ఘమైన ఒక 4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో మోత్కుపల్లి మాట్లాడిన మాటల పైన మనం చూసాం. అంటే ఏదైతే వర్గీకరణతో పాటు రాజ్యాధికారంలో కూడా ఒక వాటా అనేది ఏ పార్టీ అయితే ఇవ్వగలుగుతుందో వచ్చే ఎన్నికల్లో వాళ్ళకే విజయం ఆ పార్టీ తీసుకొస్తుంది. ఎందుకంటే తెలంగాణలో మెజారిటీ ఉంది కాబట్టి అని చెప్తున్నారు. మరోవైపు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం కావచ్చు, లేదా మిగతా అంశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ స్వేచ్ఛ, మరోవైపు ఆ విధానాలు తీసుకునే నిర్ణయాన్ని అధిష్టానం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.